హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనస మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 25. టెర్రస్ మీద ప్రశాంత్కి సర్ప్రైజ్ ఇచ్చిన మౌని, మనం పెళ్లి చేసుకుందాం ప్రశాంత్ అంటుంది. ఆశ్చర్యంగా మౌని వైపు చూస్తాడు ప్రశాంత్. అవును ప్రశు, మనం పెళ్లి చేసుకుందాం. పెద్దవాళ్ళందరి సమక్షంలో, వాళ్ళందరి ఆశీర్వాదంతో మనం పెళ్లి చేసుకుందాం అంటుంది మౌని. ఇన్నాళ్ళు భర్త లేకుండా బిడ్డను కన్నా ఆడదానిగా నేను పడిన బాధలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నువ్వు మరలా వచ్చి నిన్ను మర్చిపోలేదు, ఇంకా ప్రేమిస్తున్నాను అనగానే, ఒకప్పుడు కూడా ఇలాగే చెప్పి నా సిచ్యువేషన్ తెలిసి కూడా నీ ఫ్రెండ్స్ ముందు నిన్ను నువ్వు గొప్పగా ప్రూవ్ చేసుకోవడం కోసం నన్ను వదిలేసి నన్ను, నా ప్రేమని చులకన చేసిన సందర్భం మాత్రమే గుర్తుకు వస్తుంది. అందుకే నిన్ను నమ్మలేకపోయాను. మళ్ళీ ఎక్కడ మోసం చేస్తావోనని భయపడ్డాను. సిరి కోసం నువ్వు నీ వాళ్ళందరినీ ఎదిరించి తనకి లివర్ డొనేట్ చేసినప్పుడు కూడా నువ్వు చేసిన తప్పుకి నా దగ్గర మళ్ళీ డ్రామా చేస్తున్నావేమోననే ఆలోచన వచ్చింది. నీ వాళ్ళందరినీ వదిలి నా కోసం, పాప కోసం అంత ఆస్తిని, లగ్జరీ లైఫ్ని వదులుకొని వచ్చినప్పుడు మళ్ళీ నా మనసు నీ ప్రేమ వైపు అడుగులు వేసింది. కానీ మీ అమ్మగారు షాపింగ్ మాల్లో అనితతో మాట్లాడిన మాటలు విన్న నేను, ఒకప్పుడు నువ్వన్నట్లు నీ పని మనిషి స్థాయికి కూడా సరిపోనని మరోసారి తెలిసొచ్చింది. అందుకే ఆ రోజు నైట్ నీతో అంత హార్ష్గా బిహేవ్ చేశాను. మౌని ప్రశాంత్ని ఇంటి నుండి వెళ్ళిపోమనడం, ఇంకా తన కళ్ళ ముందు ఉంటే చచ్చిపోతానని చెప్పడం గుర్తు చేసుకుంటాడు ప్రశాంత్. కానీ నా మనసు నా మాట వినలేదు. ఒకప్పుడు నా క్యారెక్టర్ని డబ్బుతో జడ్జి చేసిన నిన్ను మళ్ళీ ఎలా స్వాగతించిందో తెలియలేదు. ఆలోచనలతో పిచ్చి పట్టేది. అందుకే ఆ రోజు బీపీ డౌన్ అయి పడిపోయి హాస్పిటలైజ్ అయ్యాను. కానీ మీ అమ్మగారు అనితతో నన్ను ఆవిడ కోడలుగా ఒప్పుకోవడం ఇష్టమని చెప్పారని తరువాత మాటలు నేను ఆ రోజు హోటల్లో వినలేదు. విని ఉంటే ఇంత మానసిక సంఘర్షణ నాకు ఉండేది కాదేమో. ఎవరి ప్రేమకి, ఏ ఆప్యాయతకి నోచుకోని నేను నిన్ను మరలా నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నాను. నా బిడ్డ కూడా ఇప్పటి వరకు తండ్రి లేని బిడ్డగానే సమాజం దృష్టిలో పెరిగింది. రేపు పొద్దున్న తనని ఎవరైనా సరే తండ్రి లేని బిడ్డగా గేలి చేసి మాట్లాడడం నేను భరించలేను. నీకు, మన కుటుంబానికి మాత్రమే తెలుసు నువ్వే సిరి తండ్రివని. కానీ ఈ సమాజానికి తెలియదు. అలా ఒకరికి పుట్టి ఇంకొకరిని తండ్రిగా చేసుకున్న అమ్మాయిగా నా కూతురు సమాజం దృష్టిలో ఉండడం నాకు ఇష్టం లేదు. తను సిరి, డాటర్ ఆఫ్ ప్రశాంత్గా ఉండడమే నాకు ఇష్టం. ఒక ఆడపిల్ల తల్లి తండ్రి ప్రేమ లేకుండా బ్రతకడం చాలా కష్టం ప్రశాంత్. ఆ బాధ నేను అనుభవించాను. నా బిడ్డ ఆ బాధ పడకూడదని నేనెప్పుడు ఆ భగవంతుణ్ణి కోరుకున్నాను. నా అదృష్టమో లేక సిరి అదృష్టమో, నీ మనసు మారి నువ్వు మళ్ళీ వచ్చి తనకి నీ ప్రేమను అందించావు. అందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ప్లీజ్ ప్రశాంత్, సమాజం దృష్టిలో కూడా మనం భార్యాభర్తలుగా
అందరికీ తెలియాలి. అందుకే మనం పెద్దలందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది మౌని. ప్రశాంత్ మౌని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, తన 2 బుగ్గలు చేత్తో పట్టుకొని, తన కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడుతూ, నీ ప్రేమని, నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను చాలా బాధ పెట్టాను. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్, నువ్వు ప్రేమ కోసం పడుతున్న ఆపేక్ష తెలిసి కూడా నా ఇగోతో దేనిలోనూ నేను ఓడిపోననే పంతంతో ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి మరీ నిన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసి వెళ్ళిపోయాను. కానీ నీలాంటి మంచి అమ్మాయిని మోసం చేస్తే నాకు మాత్రం మనశ్శాంతి ఎలా ఉంటుంది? బిజినెస్లో అయితే గెలవగలిగాను, కానీ మానసికంగా నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నాను. ఏ జంటని చూసినా నువ్వు నేను కలిసి తిరిగిన జ్ఞాపకాలే గుర్తొచ్చేవి. ఒంటరిగా ఉంటే నాకు అద్దం ముందు నువ్వు కనిపించి ప్రశు అని అమాయకంగా నన్ను పిలిచే పిలుపే గుర్తొచ్చేది. ఎందులోనూ నా ప్రశు ఓడిపోకూడదని నువ్వు చెప్పే మాటలే గుర్తొచ్చేవి. నీలా అమాయకంగా నాకెవరూ కనిపించలేదు. నీలా నన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు. నేను లండన్కి వెళ్ళిన కొద్ది రోజులకే ఆ విషయం నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చాను. ఎంత వెతికినా నువ్వు నాకు ఎప్పటికీ కనిపించనే లేదు. నిరాశలో ఉన్న నాకు నా అదృష్టమేమో అనుకోకుండా సుధీర్ అంకుల్ కంపెనీలోనే నువ్వు కనిపించావు. కానీ నేను ఎంత ట్రై చేసినా నీ మనసుని మార్చలేకపోయాను అనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంది. ఆ రోజు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యాను. దగ్గరగా ఉండి నిన్ను అనుక్షణం బాధ పెట్టే కంటే నీకు దూరంగా ఉండి నిన్ను క్షేమంగా చూసుకోవాలనుకున్నాను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ అక్కడ కూడా నేను ఓడిపోయాను. నిన్ను వదిలి వెళ్ళాలని నా మైండ్ అనుకుందే కానీ నా మనసు మాత్రం ఎలాగైనా తనని ఒప్పించి తన ప్రేమని తిరిగి పొందు, తన మనసులో మరలా చోటు సంపాదించు అని నన్ను హెచ్చరిస్తూనే ఉంది. అందుకే నీకు కనబడకుండా దూరంగా ఉంటూ సిరిని ఎప్పుడూ చూసుకుంటూ నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్ను కళ్ళారా చూసుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ అనుకోకుండా నువ్వు నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుని మళ్ళీ మునిపటిలా ఇంత ప్రేమని నాపై కురిపిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రా. నీ లైఫ్లో నువ్వు నన్ను ఏమీ అడగలేదు. ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నువ్వు అడిగిన ఒకే ఒక్క కోరిక మన పెళ్ళి అందరి ఆశీర్వాదంతో జరగాలని. నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. అమ్మ వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ముహూర్తం చూసి మనం పెళ్లి చేసుకుందాం. లీగల్గా కూడా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మౌనిక వైఫ్ ఆఫ్ ప్రశాంత్ వర్మగా ఎప్పటికీ ఉండిపోతుంది. సిరి నా బిడ్డగా సమాజానికి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను ఈ వర్మ ఫ్యామిలీకి మొదటి వారసురాలుగా ఆ గుర్తింపు తనకి దక్కి తీరాలి మౌని అంటాడు ప్రశాంత్. అతని గుండెలపై తలపెట్టి థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మీ ప్రశు అంటుంది మౌని.
లవ్ యూ రా అని మౌనికి చెప్పి కిందకి వెళ్దాం, చల్లగా ఉంది కదా అంటాడు ప్రశాంత్. సరేనని వాళ్ళ రూంలోకి వెళతారు. బెడ్ మీద మౌని పడుకుంటే తన పక్కనే పడుకుని అతని గుండెలపైకి ఆమెని తెచ్చుకుంటాడు ప్రశాంత్. ఆమె వెన్ను నిమురుతూ తన తల మీద ముద్దు పెట్టుకుని ఆమె చేతిని అతని చేతితో పెనవేసి, పెళ్ళి ఎలా జరగాలని నువ్వు అనుకుంటున్నావు మౌని అంటాడు. పెద్దగా హంగామాగా కాదు ప్రశు, మా పిన్ని, నాన్న, అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య, బావగారు, మన ఫ్యామిలీ అందరూ ఉంటే చాలు అంటుంది మౌని. అవునా అంటూ తన వైపు ఇంటెన్స్గా చూస్తూ ఆమె పెదవులు అందుకోబోతాడు. అతనికి తన చేతిని అడ్డుపెట్టి పెళ్ళి అయ్యాక ప్లీజ్ అంటుంది మౌని. అవన్నీ పెళ్ళయ్యాక ఓకే, కానీ ముద్దు కూడానా అని అలిగినట్టు ఫేస్ పెడతాడు ప్రశాంత్. మౌని నవ్వుతూ నువ్వు అక్కడితో ఆగుతావా ప్రశాంత్ అంటుంది. మనోహరంగా ఉన్న తన నవ్వుని అలాగే చూస్తూ ఉండిపోతాడు ప్రశాంత్. ఏమైంది అలా చూస్తున్నావు అంటుంది మౌని. నువ్వు నవ్వుతుంటే చల్లగా వెన్నెల కురిసినట్లు ఉంటుంది తెలుసా అంటాడు ప్రశాంత్. మౌని మళ్ళీ నవ్వుతూ వీఆర్ పేరెంట్స్ నౌ, ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రశు అంటుంది మౌని. తన ముఖాన్ని పట్టుకొని నోనో, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా నువ్వు నవ్వుతుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని. మరి మ్యారేజ్ డేకి నాకు గిఫ్ట్ ఇవ్వవా అంటాడు ప్రశాంత్. నన్నీ నీకిచ్చేశానుగా, ఇంకేం కావాలి అంటుంది మౌని. ఇది అంటూ ప్రేమగా తన పెదవులు అందుకుని సున్నితంగా ముద్దు పెడతాడు ప్రశాంత్. ఎంతసేపటికి అతనికి వదలాలనిపించకపోతున్నా మౌని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే తనని వదిలి తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ బంగారు టిల్ మై లాస్ట్ బ్రీత్ అంటాడు ప్రశాంత్. సిగ్గుపడుతూ తలదించుకుంటుంది మౌని. కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు వాళ్ళిద్దరూ. మరుసటి రోజు పొద్దున్న లేచి రెడీ అయ్యి బయటికి వస్తారు. సిరి ఇంకా లేవలేదా అమ్మమ్మ అని సుభద్రమ్మని అడిగితే లేదురా అని తనని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావా మౌని అంటూ తన బుగ్గపై ప్రేమగా నిమురుతూ అడుగుతారు. హా అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది మౌని. బంగారు తల్లి అంటూ తన ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తారు సుభద్రమ్మగారు. వచ్చి హాల్లో కూర్చున్న ప్రశాంత్కి కాఫీ ఇస్తారావిడ. నాన్నమ్మగారు మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు ప్రశాంత్. ఏమిటన్నట్టు ఆవిడ చూస్తుంటే మౌని నేను పెద్దవాళ్ళందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటాడు ప్రశాంత్. ఆవిడ మౌని వైపు చూస్తే అవునని తల ఊపుతుంది మౌని. సంతోషం బాబు అంటారావిడ. పెళ్లి తర్వాత మీరు కూడా మాతో పాటే ఉండాలి మన ఇంట్లో, మా నాన్నమ్మ మీకు తోడుగా ఉంటుంది అంటాడు ప్రశాంత్. లేదు బాబు, ఈ ఇల్లు ఉందిగా, నేను ఇక్కడే ఉంటాను, మరేం అనుకోవద్దు అంటారావిడ. ఇన్ని రోజులు మౌని కష్టంలో ఉన్నప్పుడు తనకి తోడుగా ఉన్నారు. ఇప్పుడు తన ఆనందంలో మీరు లేకపోతే తనకి ఎందరున్నా ఆ లోటు మాత్రం తీరదు.
మౌనిని ఇకపై ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమైనా మీరు మాతో పాటు ఉండాలి అంటాడు ప్రశాంత్. మౌని కూడా ఆవిడ చేతులు పట్టుకుని ప్లీజ్ అమ్మమ్మ అంటుంది. సరే మీ ఇష్టం అంటారావిడ. నేను ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో పెళ్లి విషయం మాట్లాడి వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళకు, రెస్ట్ తీసుకో అని చెప్పి రూంలోకి వెళ్ళి నిద్రపోతున్న సిరి తల నిమిరి మౌనికి బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అవుతాడు ప్రశాంత్. అతనికి బాయ్ చెప్పి లోపలికి వచ్చి వాళ్ళమ్మమ్మని కౌగిలించుకొని నాకు చాలా సంతోషంగా ఉందమ్మమ్మ అంటుంది మౌని. ఈలోగా సిరి లేచి బయటకి వచ్చి డాడీ ఏరి మమ్మీ అంటుంది. డాడీ చిన్న పని ఉండి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వచ్చేస్తారు. నువ్వు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి డాడీ నీ ముందు ఉంటారు అంటుంది. ఓకే మమ్మీ అంటుంది సిరి. మరి ప్రశాంత్ వాళ్ళింట్లో పెళ్లి గురించి తెలిసి ఏమంటారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.